ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుర్తతి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగదంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవతాయ నమ జాయ్ అంబవారు. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 డిసెంబర్ మాసం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాం. మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, చంద్ర బలము, రావు బలము. ఈ బలాలలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా లక్ష్మీ కటాక్షమైన కళ అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మనస్తత్వము చాలా మంచిది. కానీ గతంలో ఉండదాని కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి చాలా చేంజెస్లు కానీ చాలా మార్పులు కానీ చాలా విధానాలు కానీ ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట బలము ఈ నెల 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే యోగం అనేది కనబడుతుంది. 15వ తారీఖు అమావాస్య దాటిన కాడి నుంచి వీళ్ళకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ అమావాస్య విధానాలలో కొన్ని వీళ్ళకి గడియల్లో కొన్ని గ్రహాలు కొన్ని పక్కకు తప్పుకుంటాయి. గోచార రిక్ష అంటారు కదా, అలాగా కొన్ని గ్రహ దోష నివారణ అనేది కొన్ని వెళ్ళిపోతాయి. మరి లక్ష్మీ యోగం అనేది ప్రాప్తి అనేది ఇలా జాతకంలో ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యారంగంలో చూసుకుంటే ఆ విద్యారంగంలో కూడా యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము. విద్యారంగంలో కూడా పెద్ద విద్య పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. పెద్ద కార్యక్రమాలు ఇలా జాతకంలో కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి. కొన్ని విదేశాలు వెళ్ళి అక్కడ విద్య వరకు చాలా వరకు పూర్తి చేసుకుంటూ అక్కడ మంచి అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది ఇలా జాతకం విధానాలలో కనబడుతుంది. మరి పెద్ద విద్యను పూర్తి చేస్తారు, అనుకున్న విదేశాలు వెళ్తారు. వీళ్ళకి విషయాలలో చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి ఆ విశేషాల్లో కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకోకుండా వీళ్ళు చేయాల్సిన వీళ్ళ కులదేవుడు పూజా కార్యక్రమాన్ని వీళ్ళు చేసుకుంటే చాలా వరకు అభివృద్ధి అనేది వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలా ముఖ్యంగా ఈ కులదేవుణ్ణి పూజించాలి. ఇలా కులదేవుణ్ణి పూజిస్తూ వీళ్ళ మీద ఉండాల్సిన నవగ్రహాలను కూడా కొన్ని పూజించాలి. ఆ నవగ్రహాలను కూడా కొన్ని పూజించిన విడల వీళ్ళకి ఆరోగ్యము, మనసు, వ్యాపారము, ఉద్యోగము, చేసే కార్యక్రమం, చేయాల్సిన పనులు, చేసే పార్ట్నర్షిప్ విధానాలు కొన్ని మార్పులు అనేది కొన్ని అతి వేగంగా వచ్చే యోగం అనేది ఇలా జాతక విధానంలో కనబడుతున్నాయి. మరి మెయిన్గా వ్యవసాయ రంగంలో చూసుకుంటే చాలా వరకు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. దాంతో పాటు వీళ్ళు చేయాల్సిన రియల్ ఎస్టేట్ లాంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్ లాంటి కార్యక్రమాలు కూడా కొన్ని పెద్దవి కూడా కొన్ని అభివృద్ధిగా కావాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి దాంట్లో కూడా కొంత అభివృద్ధిగా రావాల్సి ఉన్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్టము కలిసి వచ్చే యోగం అనేది కనపడుతుంది. మంచి యోగం, చాలా మంచి యోగము, అదృష్ట యోగము, ఫలిత యోగం అనేది ఇలా జాతక విధానాల్లో కనపడుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడో ఎన్నో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి సంతానం గురించి, వ్యాపారాల గురించి, బిజినెస్ గురించి ఎన్నో పూజలు చేస్తుంటారు. ఎన్నో పూజలు చేసినా కూడా ఫలించని విధానాల్లో ఉంటారు వీళ్ళు. ఎందువల్లంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఏలునాటి శని అనేది చక్రపరాటు మాదిరి తిరుగుతుంటుంది. ఇది 3వ స్థానంలో, ఈ రాశిలో 3వ స్థానంలో ఉంటుంది. తర్వాత 7వ స్థానంలో ఉంటుంది. తర్వాత 9వ స్థానంలో ఉంటుంది ఈ రాశి ఫలాలలో. కాబట్టి ధనుసు రాశి ఫలితంలో ఒకటి కనబడుతుంది, మిథున రాశిలో కనబడుతుంది. కాబట్టి మెయిన్గా తుల రాశిలో కూడా ఈ శని ప్రభావం అనేది కనబడుతుంది. కనబడిన దానివల్ల
మీరు తీసుకోవలసిన కొన్ని నిర్ణయాలు, మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు, మీరు తీసుకోవలసిన కొన్ని పనులు, మీరు చేసే కార్యక్రమాలని పబ్లిసిటీ చేయొద్దండి. ప్రాణం లాంటి స్నేహితుడైనా, మిత్రుడైనా, బంధువైనా ఎవరైనా సరే పని అయిన తర్వాత చెప్పుకోవాలే కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు. చెప్పి చేసిన దానివల్ల కొన్ని లేనిపోయిన చికాకులు, లేనిపోయిన ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీకు ఏం జరుగుతుంది, మరి ఏం జరగబోతుంది అనేది జాతక రిష్ట చూసి మొత్తం చూసి చెప్పగలుగుతాము. జాతక కుండలి వేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.